సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 34వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం అండి. సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ లలితా పరాభట్టారిక యొక్క నామ వైభవాన్ని అవగాహన చేసుకునేటువంటి ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నాం. భక్త ప్రియా భక్తిగమ్య, భక్తులకు ప్రియమైన వాటిని అందించేటువంటి తల్లి. అంతేకాకుండా తన భక్తులు అంటే ఎంతో ఇష్టం కలిగినటువంటి తల్లి అని భక్తి ప్రియ అనే దానికి 2 నామాలకి ముఖ్యమైన అర్థాలుగా మనం చెప్పుకున్నాం. భక్తిగమ్య అమ్మవారి తాలూకా పద సాన్నిధ్యాన్ని మనం చేరాలి అంటే భక్తితో మాత్రమే సాధ్యం. అది కాబట్టి మన భక్తికి గమ్యం అమ్మవారు కావాలి. ఆ భక్తికి సార్థకత అప్పుడే చేకూరుతుంది. అలాగే భక్తివశ్య అమ్మవారు ఈ 4 అక్షరాల నామంలో భక్తివశ్యాయ నమః అంటే అన్ని భక్తే. చూడండి, భక్తిగమ్య, భక్తివశ్య, భద్రప్రియ దగ్గర నుంచి భక్త సౌభాగ్యదాయని దగ్గర నుంచి భక్త సౌభాగ్యదాయని, భక్తప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య ఈ 4 నామాలు కూడా భక్తికి, అమ్మవారికి, భక్తునికి మధ్యన ఉన్న అనుబంధం ఏమిటో మనకి చక్కగా తెలియజేస్తాయి. ఇందులో భక్తివశ్య భక్తుల యొక్క భక్తికి మాత్రమే వశమయ్యేటటువంటిది అమ్మవారు. ఆ శ్రీమాత భక్తి వినా ఇక దేనికి కూడా ఆవిడ వశం కాదు. దేనికి ప్రలోభం మనం చూపించలేము. అమ్మ మీకింత ఇది ఇస్తాం, అది ఇస్తాం, అలా బలి చేస్తాం, ఇలా బలి చేస్తాం, అంత కిరీటం పెడతాం, నగలు చేయిస్తాం, ఇలా చాలా మంది భక్తులు ఉంటారు. భక్తి లేని చోట ఇవేవి కూడా అమ్మవారికి సంతృప్తిని కలిగించలేవు అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అందువల్ల అమ్మ ఎవరికి స్వాధీనురాలు అంటే ఎవరికి భక్తి ఉన్నదో వారికి అమ్మ స్వాధీనురాలు. వారి ఆలోచనలోని, వారి మాటలోని, వారి యొక్క సంకల్పంలోని అమ్మవారు తానై నిలబడి వారిని ముందుకు నడిపిస్తుంది. స్పష్టంగా మనకి ఈ విషయం అనేది పెద్దలు చెప్పినటువంటిది. అయితే భక్తి మన ఎక్కడికి తీసుకెళ్తుంది? అమ్మ పద సాన్నిధ్యానికి తీసుకెళ్తుంది. ఆ శ్రీమాత పద సాన్నిధ్యానికి తీసుకెళ్తుంది. ఆ గమ్యాన్ని పొందడానికి ఎన్నైనా మార్గాలు ఉండొచ్చు, కానీ భక్తి మార్గం అనేది అత్యంత ఉత్తమమైనది. అందువల్ల ఎంతటి గొప్పవాళ్ళైనా సరే ఆ శ్రీమాత చరణారవింద్రాలను ఆశ్రయించడానికి ఒకే ఒక్క సాధన భక్తి మార్గం. కాబట్టి భక్తియే మనని మోక్ష సాధకులుగా మార్చి మోక్ష సిద్ధిని మనకు కలిగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అందుకే అంటారు ఏంటంటే మోక్ష సాధన సామగ్ర్యాః భక్తిరేవ గరీయసి. మోక్ష సాధన సామగ్రియేవ భక్తిరేవ గరీయసి. ఎన్ని మోక్ష సాధన సామగ్రులు ఉన్నా సరే అందులో భక్తి అనే సామగ్రి అన్నిటికన్నా గరీయసి, శ్రేష్టమైనది, గొప్పది అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే భయాపహ, మన భయాలని ఆపహ అంటే తొలగించేటటువంటిది, పోగొట్టేటటువంటిది, మనని ఏ విషయంలోనూ కూడా భయపడకుండా చూసుకునేది అమ్మవారు. అమ్మ పక్కనుంటే బిడ్డకి ఎందుకండి భయం? కాబట్టి చూడండి, ఏదైనా భయం వేస్తే చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు? వెంటనే అమ్మ కొంగుచాటుకు వెళ్ళి నిలబడతాడు. అమ్మని ముందు పెట్టుకోడు,
అమ్మ కొంగు చాటు ఉంటే చాలు, అంటే ఆమె యొక్క పైట చాటున నిలబడితేనే తనకి భద్రత అని భావిస్తాడు. అలా అమ్మవారి పాదాల చెంత మనం చేరినట్లయితే మనకి ఇంకా భయాలే ఉండవు. ఆ అభద్రతా భావం అసలు ఉండదు. ఆ భద్రత ఉన్నట్లయితే అభద్రత అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరికి రాదని ఖచ్చితంగా కంఠోపాఠంగా చెప్పొచ్చు. కాబట్టి మన భయానికి దారి తీసే దుష్ట సంకల్పాలనేవి మన దగ్గరికి రానివ్వకుండా, వాటికి కావలసినటువంటి సంస్కారాన్ని మనకి కలిగించి, దుష్ట సంకల్ప వృక్షం యొక్క మూలాలు పెరిగి కొమ్మలుగా విస్తరిస్తే వాటిని నరికేసి మనకి అమ్మవారు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుందన్నమాట. అందువల్ల ఎటువంటి కర్మలకి, ఎటువంటి పాపకర్మలకి మనం ఒడగట్టకుండా, అటువంటి భయాలు మనకి రాకుండా, అపచారాలు, అపమార్గాలు, అప్పుడప్పుడు తెలియక చేసేటువంటి తప్పులు, వాటి నుంచి కలిగేటువంటి పాప భీతి, భయాలు ఇవేవి కూడా మన దగ్గరికి రాకుండా అమ్మవారి చరణాలను కానీ నిండు మనస్సుతో సంపూర్ణమైనటువంటి శరణాగతి చేసినట్లయితే ఆ అమ్మ మన నుంచి అన్ని భయాలని తొలగిస్తుంది. భయాపహ భయాపహాయై నమః అని మనం అమ్మవారిని ప్రార్థించాలి. ఇక్కడ దీంతో మనకి భయం ఎప్పుడైతే తొలగిపోతుందో మనస్సు నిశ్చలమవుతుంది. మొట్టమొదట శాంత చిత్తం అనేది ఏర్పడుతుంది. స్థిరత్వం అనేది దీక్షలో కొనసాగడానికి భయం అనేది లేకుండా ఉండాలి. నేను చేయగలనా లేదా, నేను పూజిస్తే అమ్మవారు అనుగ్రహిస్తుందా, అసలు అంగీకరిస్తుందా లేదా, ఆవిడ స్వీకరిస్తుందా లేదా, నేను అల్పుణ్ణి కదా, నాకు మంత్రాలు రావు కదా, నాకు పూజ చేయడం సక్రమంగా రాదు కదా, ధ్యానించడం సరిగ్గా రాదు కదా, ఏ ఉపాసన నాకు లేదు కదా, ఎటువంటి మంత్ర దీక్ష నేను తీసుకోలేదు కదా, ఇలా అనేకమైనటువంటి భయాలు మనకుంటాయి. ఈ భయాలన్నిటినీ కూడా సంపూర్ణంగా, సమూలంగా తుడిచిపెట్టేసి స్వచ్ఛమైనటువంటి జ్ఞాన మార్గాన్ని మనకు అందించి అమ్మ తన వైపుకి మనల్ని నడిపించుకుంటుంది. ఎప్పుడు అంటే కేవలం భక్తిని మాత్రమే మనసులో ఉంచుకొని నిర్మలమైనటువంటి మనస్సుతో ఒక అడుగు మనం అమ్మ వైపు వేసినట్లయితే 10 అడుగులు తానే చెయ్యందించి చిటికెన వేలు అందించి తల్లి ఎలా అయితే బిడ్డ నడిపిస్తుందో అలా మన నడిపిస్తుందన్నమాట. తర్వాత నామం సాంభవి. సాంభవి అనేటువంటి నామం అంటే శంభుని యొక్క భార్య అని అర్థం. అయితే మనం చేసే ఉశ్వాస నిశ్వాసాల్లో ఓం అనేది మిగిలినప్పుడు మనకు కలిగే అనుభూతి సం. సం అంటే శాంతి, సుఖము కదా. అంతరింద్రియ నిగ్రహం ఉంటే శాంతి వస్తుంది. మన లోపల పనిచేసే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు అనేటటువంటి ఈ అరిషడ్ వర్గాలని అదుపులో పెట్టగలిగే శక్తిని శమము అంటారు. సం అనగా శాంతి. అటువంటి సం కలిగిన వాడు శర్మ. శాంతి కలిగిన వాడిని శర్మ అంటారు. శర్మదా అనే అమ్మవారికి మరో నామం ఉంది. అంటే శాంతిని ప్రసాదించేది. చిత్త భ్రాంతులని, చిత్త సంక్షోభాలని తొలగించి మన చిత్తమునకు శాంతిని చేకూర్చి స్థిరత్వాన్ని అందించేది అమ్మవారు అన్నమాట. అలాగే ఈ సం అనే గుప్త లక్షణాన్ని తెలియజేసే శంభుని వ్యక్త రూపమే సాంభవి. సం అనేది గుప్త రూపం, సూక్ష్మ రూపం. అది స్వామికి సంబంధించినటువంటిది, శంభునికి సంబంధించినటువంటిది. ఆ శంభుని యొక్క వ్యక్త రూపము సాంభవి. ఈ రకంగా మనం స్వామివారి, అమ్మవారి రూప విశిష్టతని, రూపాలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా శంను పుట్టించువాడైన శంభుడు ఓం అనే బీజాక్షరం చేత తెలియబడతాడు లేదా ఉచ్చరించబడతాడు. కాబట్టి సంస్థితి, సం అంటే శాంతి స్థితి. శాంతి అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. రానంత వరకు మన శరీరంలో శారీరక లోకంలో గాని, వ్యక్తిత్వ లోకంలో గాని మనం ఉంటాం.
శారీరక లోకంలో ఉండేవారు భౌతికమైన వస్తువులతో వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేయడం అంటే మనం వ్యవహరించటం. హక్కుల కోసం పోరాడతారు. వ్యక్తిత్వ లోకంలో ఉండేవారు తమ మంచితనాన్ని, పేరు ప్రతిష్టలను, అవకాశాలను పెట్టుబడి పెట్టి వాటితో వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ స్థితి రానంత వరకు, అంటే సమ్ అనేటువంటి అనుగ్రహం అనే శంభుని ద్వారా, అమ్మవారి ద్వారా మనకు రానంత వరకు మనం చేసే పనులు ఇవి. శం లోకంలో ఉండేవారికి పై 2 రకాల వ్యాపారాలు వ్యర్థమని తెలియచేస్తుంది. ఎప్పుడైతే శాంతి మన మనస్సుకి చేకూరుతుందో, ఆ శంభుని యొక్క కరుణ ఇవన్నీ వ్యర్థము, ఇవన్నీ భ్రమ, మాయ అని మనకి తెలియజేస్తుంది. అప్పుడు అసలైనటువంటి చిత్తశాంతి అనేది మనకు కలుగుతుందన్నమాట. అంతవరకు మన మనస్సుకి శాంతి లభించదు. శాంతిగా ఉన్నాం, ఆహా ఆనందంగా ఉన్నాం అని అనుకుంటాం, అది కూడా భ్రమే. అసలైనటువంటి శాంతి నిశ్చలమైనటువంటి అంతఃకరణ, నిశ్చలమైనటువంటి చిత్తము, నిశ్చలమైనటువంటి మనస్సు, మన ఆలోచనలు నిలకడగా ఉన్నప్పుడు ఈ సమ్ అనేది మనకి లభించినట్లు అర్థం అన్నమాట. రెప్పపాటు లేకుండా మనలో ఈ ఆలోచనలు రెప్పపాటు కాలమైనా సరే దూరంగా ఉంటే సమ్ మనకు దొరికినట్లే. కాబట్టి సూటిగా, నిజాయితీగా ఆత్మలోకంలో ఉండి విధులను నిర్వహించేటటువంటి వారు ఈ స్థాయిని పొందడానికి కృషి చేసేవారు అవుతారు. అలా కృషి చేసేవారికి ఆత్మావలోకన లేదా ఆత్మలోకము అనేటువంటి లోకాన్ని అమ్మవారు దర్శింపజేస్తుందన్నమాట. అంటే తనని తాను దర్శించుకునుట, అంతర్ముఖ సమారాధ్య అని మనం చెప్పుకున్నాగా. అందువల్ల నీలో నీవు దర్శించగలిగినప్పుడు, నీలోనే ఉన్నటువంటి శంభుని దర్శించగలిగినప్పుడు సాంభవి కరుణ ఏంటో మనకు అప్పుడు అవగతం అవుతుందన్నమాట. ఇది సాధన, శ్రీ విద్యా సాధన. ఈ విధంగా ఉపాసకులు చేస్తూ ఉంటారు. వారి యొక్క అంతర్దర్శన, సూక్ష్మ దర్శన, కారణ రూపాలు, సూక్ష్మ రూపాలు, స్థూల రూపాల్లో వారి యొక్క దర్శన వారికి ఏంటంటే ఒక రకమైనటువంటి స్థిరత్వాన్ని, నిశ్చలత్వాన్ని అందిస్తాయి. ఆ నిశ్చలత్వమే శం. కాబట్టి సాంభవి అంటే ఈ అర్థాలు ఉన్నాయి. ఎటువంటి ప్రలోభాలకి, ఎటువంటి చంచలత్వానికి లోనవ్వకుండా మన యొక్క దృష్టి అమ్మవారిపైనే కేంద్రీకృతమైతే ఆ శారీరక స్థితిని సాంభవి ముద్ర అంటారు. ఎటువంటి చిత్త చాంచల్యం లేకుండా, మనోవికారాలు పొందకుండా మన దృష్టి అంతా అమ్మ మీదే కేంద్రీకృతమైతే ఆ స్థితిని సమ్ అంటారు, శాంతి అంటారు. అంటే ఏ పని చేస్తున్నా అలా స్థిరంగా కూర్చొని స్థాణువులా, విగ్రహంలా కూర్చుంటే సమ్ కదండి. ఎటువంటి నిశ్చలంగా ఉన్నాం కాదు కాదు కాదు, మళ్ళీ పొరపాటు. స్థిరంగా ఉండడము అంటే ఎటువంటి బాహ్య ప్రభావాలకి కానీ, అంతర్మనస్సులో ఉండేటటువంటి అంతర్మథనాలకి కానీ, వాటి యొక్క ప్రభావాలకి ఊగిపోకుండా స్థిరంగా ఉండటం అన్నమాట. అది శం. మన పని ఇలాగ ఉండేవారు తమ కర్తవ్యాలను తాము నిర్వహిస్తూనే సాధనలో ఉంటారన్నమాట. మన పని మానేసి స్థిరంగా కూర్చుంటే స్థిరంగా ఉన్నట్టు కాదు, మళ్ళీ అది బాహ్యమైనటువంటి భ్రమ అవుతుంది. మన పనులలో ప్రతి ఒక్క దానిలోని కూడా ఆ పరమేశ్వరుని, ఆ శంభుని, సాంభవి యొక్క మహిమని దర్శించుకుంటూ, స్ఫురణలో ఉంచుకుంటూ పని చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా మనకేంటంటే అమ్మవారి యొక్క సేవే అవుతుందన్నమాట. శారదారాధ్య అనేది శాంభవి, శారదారాధ్య, ఆరాధ్య. శారద అంటే సరస్వతి చేత ఆరాధింపబడేది. శ అనే అక్షరం శాంతిని, సుఖాన్ని, శుభాన్ని సూచిస్తుందని చెప్పుకున్నాగా. రకారం వెలుగును సూచిస్తుంది. ఈ 2 అక్షరాలు కలిగినది శరత్. సకారం అనేది శాంతిని, సుఖాన్ని, శుభాన్ని సూచిస్తే రకారం వెలుగును సూచిస్తుంది. కాబట్టి అదే శరత్. శరద్రాత్రులు, శారదరాత్రులు మనం అంటుంటాం కదా. సుఖాన్ని, శుభాన్ని మనకు కలిగించేటటువంటివి.
శాంతిని తెలుపు రంగుతో కూడా సంకేతిస్తారు కాబట్టి శాంతి పతాకం ఎగరవేశారు అంటే తెల్లని పతాకం ఎగరవేశారని కదా. సర్వశుక్ల సరస్వతి అండంలో అర్థం కూడా అదే. కాబట్టి శారదారాధ్య జ్ఞానమునకు తెలుపు సంకేతం. కాబట్టి జ్ఞానము చేత ఆరాధింపబడేది. సరస్వతి అంటే మళ్ళీ మనకు విగ్రహం, వీణ, హంస ఇవన్నీ కనిపిస్తాయి. ఇది వ్యక్త రూపం. అవ్యక్త రూపమైనది సరస్వతి అంటే ఏమిటి అంటే జ్ఞానము, తెల్లని వెలుగు. అటువంటి జ్ఞానము చేత, అటువంటి జ్ఞానము కలిగినటువంటి జ్ఞానుల చేత ఆరాధింపబడేది శారదారాధ్య అంటే. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ శరత్ లక్షణం ఉండే ఋతువునే శరత్ ఋతువు అంటాం, మనకు అది తెలుసు. అది కాబట్టి మనకి ప్రజ్ఞ, మనలో ఉండేటటువంటి ప్రజ్ఞ అంటే ఏమిటండి? మతిర్వ్యతీత విషయా స్మృతి రాగామి గోచరా బుద్ధిస్తాత్కాలికి జ్ఞేయో ప్రజ్ఞా త్రైకాల్య గోచరా అని చెప్తారు. మతిర్వ్యతీత విషయ, జరిగిపోయినటువంటి విషయాలను జ్ఞాపకం ఉంచుకునేటువంటి మన యొక్క శక్తిని మతి అంటారు. స్మృతి రాగామి గోచరా, జరగబోయే దాన్ని ఊహించగలిగేటువంటి శక్తిని స్మృతి అంటారు. అప్పటికప్పుడు ఏం జరుగుతున్నదో ఆ స్ఫురణ కలిగి ఉండడాన్ని బుద్ధి అంటారు. ప్రజ్ఞ త్రైకాల్య గోచరా, భూత భవిష్యత్ వర్తమాన కాలములు మూడింటినీ కూడా మనకి స్ఫురణలో ఉంచేది, మనకి జ్ఞప్తిలో ఉంచేది ఏది అంటే దానిని ప్రజ్ఞ అంటారు. కాబట్టి ఆ ప్రజ్ఞ ముఖంలోకి వచ్చినప్పుడు, ముఖం అంటే సంస్కృతంలో నోరు, వాక్కు, అలా వచ్చినప్పుడు అలా వ్యక్తమైన వాక్కుకు సంబంధించిన దేవతను శారద అంటారు. భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క అవగాహనతో ఏ మాట అయితే మన నోటి వెంట వెలువడుతుందో ఆ మాటని శారద అంటారు. చూడండి, ఇది చాలా గంభీరమైనటువంటి విషయం, అర్థం చేసుకోవాలి. ఆలోచన చక్కగా ఉంటే మనకి ఇది అర్థమవుతుంది. వాగ్దేవి అయిన శారదాదేవిచే, అంటే వసిన్యాది వాగ్దేవతలతో సహా, శారదాదేవి వాగ్దేవి అనుకుంటే మరి వసిన్యాది వాగ్దేవతలు 8 మంది వారేమిటి? వారు కూడా వాక్కులే కదా, స్తుతింపబడి ఆరాధింపబడేది కాబట్టి శారదారాధ్య అని మనం చెప్పుకుంటాం. శారదారాధ్య అంటే శారద అనేది జ్ఞానం అనేటువంటి తత్వము, వాక్కు ఏదైతే మనకుందో ఆ వాక్కుల చేత ఆరాధింపబడేది. మొత్తం మీద ఈ విధంగా సంవత్సర ఆరంభంలో ఆరాధింపబడే శరద్ ఋతువు, అలాగే శరత్ అనేటువంటి సకార రకారముల యొక్క శాంతి, శుభము, సుఖము, జ్ఞానము మొదలైనటువంటి మార్గాలలో, మొదలైనటువంటి అంశాలలో ఉండేటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో, త్రైకాల్య గోచరమైనటువంటి త్రికాలాలు కనిపింపజేసేటువంటి, స్ఫురింపజేసేటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ ద్వారా మన ముఖం నుంచి, అంటే నోటి నుంచి వెలువడేటటువంటి వాక్కు, ఆ వాక్కుల చేత ఆరాధింపబడేది శారదారాధ్య అని మనం ఇక్కడ సంకేతార్థంగా చెప్పుకోవచ్చు. అలాగే శర్వాణి, శర్వాణి అంటే శర్వుని యొక్క భార్య. నీప్, ఇక్కడ ప్రత్యయం అనేది సర్వః ప్లస్ నీప్, శర్వాణి. శర్వాణ్యై నమః, ఇది 3 అక్షరాల నామం. శార్వాణి అనకూడదు, శర్వాణి, శర్వుని యొక్క భార్య శర్వాణి. శ్రీని అన్నింటిలోనూ వ్యాపింపజేయవాడు శర్వుడు. శ్రీ అంటే సంపద కదా, సంపద అంటే కేవలం ధనం అని మాత్రమే అనుకోకూడదు. సంపద అంటే దానికి అనేకమైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. ఈ సంపద మనకి భూమి నుంచే వస్తుంది కాబట్టి, భూమి శివుని అష్టమూర్తుల్లో ఒకటి కాబట్టి భూస్వరూపుడైన శివునికి సర్వుడు అని పేరు వచ్చింది. కాబట్టి శర్వుని భార్య సర్వాణి. భూమి మూర్తి అయిన శివుని భార్య సర్వాణినే సుకేసి అని కూడా అంటారు.
సుకేసికి పుట్టినవాడే కుజుడు. భూమి రూపములో ఉన్నటువంటి శర్వుని యొక్క భార్య సుకేసి. శర్వాణికే సుకేసి అని మరొక పేరు ఉన్నది. శర్వునికి సుకేసికి పుట్టినటువంటి వాడు కుజుడు. కాబట్టి ఈ కుజుడికే మంగళుడు అనే అర్థం కూడా పేరు ఉన్నది కదా. ఇక్కడ భూమి నుంచి జియోగ్రఫికల్ గా మనం చెప్పుకున్నట్టయితే మనకి భూమి నుంచి ఒక శకలం విడిపోయి ఒక గ్రహంగా ఏర్పడింది, అదే కుజగ్రహం అంటారు. అయితే అక్కడ ఆ విడిపోవడాన్ని ఈ పేర్లతో సంకేతించారన్నమాట. శర్వుడే భూమి అయితే, శర్వుని యొక్క భార్య సుకేసి అయితే, వారికి జన్మించినటువంటి వాడు కుజుడు అని ఒక చక్కనైనటువంటి కథని మనకి ఏర్పాటు చేసి సంకేతించి భూమి నుంచి విడిపోయినటువంటి ఈ భూగ్రహ శకలం కుజగ్రహముగా ఏర్పడింది అనేటటువంటి శాస్త్రీయమైనటువంటి అంశాన్ని మనకి ఇందులో సంకేతార్థంగా చెప్పడం జరిగిందనమాట. అది సర్వాణి అనేటటువంటి విషయాల్లో. సర్వ శివస్థాణు అనే శ్లోకం మనకి ఇందులో ఉంది కదా విష్ణు సహస్రనామంలో. అక్కడ కూడా విష్ణువుని కూడా సర్వ శివ స్థాణు అంటూ విష్ణుమూర్తిని కూడా ఈశ్వర సంబంధమైనటువంటి పదాలతో మనం చెప్తాం. దీన్ని బట్టి అర్థం ఏమిటవుతుంది? శివకేశవులకి అభేదము. వారిద్దరు శివుడికి కేశవుడికి ఎక్కడ భేదం అనేది అజ్ఞానం వల్ల ఉద్భవించేదే కానీ రూప లక్షణ పరంగా ఏ విధమైనటువంటి భేదము తత్వపరంగా కానీ రూపపరంగా కానీ లక్షణ పరంగా కానీ భేదం లేదు. కాబట్టి సర్వుడు అనే నామం విష్ణుమూర్తికి కూడా చెల్లుతుంది. కాబట్టి విష్ణువు కూడా శ్రీ అంటే సంపదను వ్యాపింపజేస్తాడు. కాబట్టి ఈ సంపదకు మూలమైనటువంటి భూదేవి శ్రీదేవి విష్ణువుకు భార్యలే కదా. కాబట్టి స్థూల సంపదకు భూదేవి, సూక్ష్మ సంపదకు శ్రీదేవి సంకేతాలు. స్థూల సంపద అంటే వ్యక్తం మనకెదురుగా కనిపిస్తున్నటువంటి సంపద, వాటికి అధిదేవత ఎవరు అంటే భూదేవి. సూక్ష్మ సంపదలు వాటికి అధిదేవత శ్రీదేవి. ఇవి దేహ ఆత్మ సంబంధమైనవి. కాబట్టి ఈ 4 నామాలు సర్వ శివస్థాను అనేవి శివునికి విష్ణువుకి కూడా చెల్లుతాయి. కాబట్టి సర్వాణి అనే దానికి నామం వెనకాతల ఇంత అర్థం మనం అవగాహన చేసుకున్నట్లయితే సర్వాణి అంటే శర్వుని భార్య అని సింపుల్ ఒక మామూలు సరళమైనటువంటి అర్థం అనేది మనకు కనిపించినా దాని వెనకాతల ఇంత అంతరార్థం దాగి ఉందన్నమాట. శర్మదాయిని, శర్మ అంటే శాంతి సుఖం అని ఇందాకే చెప్పుకున్నాం కదా. ఇది మరొక పేరు. సర్వాణి శర్మదాయిని. దాయిని అంటే ఇచ్చేది, మనకి శాంతిని సుఖాన్ని ఇచ్చేది అమ్మవారు అని మనం చెప్పుకుంటాం. చిత్తం నిశ్చలత్వం చెందుట, దాన్నే శర్మదము అంటారు. శర్మద అంటే మన చిత్తానికి మన మనస్సుకి నిర్మలత్వాన్ని ఇస్తుంది, నిశ్చలత్వాన్ని ఇస్తుంది. చిత్తము స్థిరమైనప్పుడే కదా అమ్మవారిని ఏంటంటే మనం శాంభవి అనే దానిలో మనం అదే కదా చెప్పుకున్నాం. శాంభవి శర్మదాయిని. అక్కడ శాంభవి అంటే అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ శం లేదా శర్మ అనేటువంటి పదాలు దేన్ని సూచిస్తాయి? స్థిర చిత్తాన్ని సూచిస్తాయి. కాబట్టి చిత్త స్థిరత మనకి రావాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి ఉండాలి. అలా ఉండాలి అంటే శర్మదాయిన్యై నమః అని అమ్మవారికి మనం ధ్యానించాలి, నమస్కరించాలి. అర్జునుడు విశ్వరూప రూపాన్ని చూస్తున్నప్పుడు మహాభారతంలో దిశో నజానే నలభేచ శర్మ అంటాడు. దిక్కు తోచడం లేదు, శాంతి లభించడం లేదు. అయ్యా కృష్ణ, నీ రూపం చూస్తూ ఉంటే. అందుకు సమాధానంగా కృష్ణుడు ఏమంటాడో తెలుసా? మాతే వ్యథ మాచ విమూఢ భావో అంటాడు. నీకు బాధ వద్దు, చిత్తవైకల్యం వద్దు అని అర్థం. మా అంటే వద్దు అని అర్థం అనమాట. మాతే వ్యథ, నీకు బాధ వద్దు. అంతేకాకుండా
మా చ విమూఢ భావో. మా వద్దు, ఏది వద్దు, ఏది కూడా వద్దు. మా చ ఏది కూడా వద్దు అంటే నీకు చిత్త చాంచల్యం కూడా వద్దు, బాధపడద్దు, మానసిక వైకల్యం పొందవద్దు, భ్రాంతి పొందవద్దు ఈ రూపం చూసి అంటాడు. అంటే కాబట్టి శర్మ అంటే శాంతి, సుఖము అర్థాలు చెప్పుకుంటే శాంతి లక్షణం ఉన్నవారే శర్మలు. ఎవరైనా శర్మ అన్నాడు అంటే శాంతి కలిగినటువంటి వాడు అని అర్థం అన్నమాట. ఆ లక్షణం లేని వాళ్ళు శర్మ అనే పేరుకు అర్హులు కారు. కాబట్టి బ్రాహ్మణులకు ముఖ్యంగా ఈ లక్షణం ఉండాలి. ఎందుకంటే సంకల్పం చెప్పుకునేటప్పుడు బ్రాహ్మణులు ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, బాలమురళి శర్మణ అహంభో అని చెప్తాను నేను. కానీ శర్మ అనేది నా పేరులో లేదు, బాలమురళి మాత్రమే. మరి శర్మ ఎందుకు తగిలించారండి అంటే బ్రాహ్మణ కులంలో జన్మించిన వారందరూ కూడా శర్మ అనేది సంకల్పంలో జోడించుకోవాలి. క్షత్రియ కులంలో జన్మించిన వారు వర్మ అని జోడించుకుంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఈ సంకల్పం చెప్పేటప్పుడు వాటి వెనకాతల శాస్త్రార్థాలు వేరేగా ఉంటాయి. ఆ విస్తరిత ఆ అంశానికి నేను ఇప్పుడు చర్చలోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే అది మనకి అప్రస్తుతం గనక. కేవలం సూచించడానికి మాత్రమే చెప్పాను. కాబట్టి ఎవరైతే శర్మ అని ఉచ్చరిస్తారో సంకల్పంలో శాంత చిత్తము కలిగినటువంటి వారు, స్థిరమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారు, ఆ లక్షణాలు ఉన్నవాడినే సార్థక నామధేయుడు అనాలి. లేకపోతే ఆ నామం వారికి వ్యర్థము. కాబట్టి సంధ్యావందనంలో బ్రాహ్మణులు వాళ్ళ పేర్లు ఏవైనప్పటికీ శర్మ అని చెప్పుకుంటారు కదా, అది శాంతి లక్షణం ఉండవలసిన వారు బ్రాహ్మణులని సూచించడానికే పెట్టబడుతుందన్నమాట. పదవి కోసం, అధికారం కోసం పడేవారికి ఈ శర్మ అనేది లభించదు, శాంతి వారికి ఉండదు. తాపత్రయం ఉన్నది కదా, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక త్రయాలు, తాపముల యొక్క త్రయము, తాపత్రయం. కాబట్టి ఇటువంటి తాపాలు పడే వాళ్ళకి అధికారం కావాలి, ధనం కావాలి, మరి పదవులు కావాలి. అందువల్ల అటువంటి వారికి ఈ శాంతి, చిత్తశాంతి అనేది, చిత్త స్థిరత్వం అనేది లభించదు. కాబట్టి ఈ శర్మ ఉన్నవాడు రక్షించగలడు, లేనివాడు గోల తప్ప ఇంకేమీ చేయలేడు అని చెప్తారు. ఈ శమ్ను గురించి పూర్వనామం సాంభవిలో కూడా మనం చెప్పుకున్నాం కదా, శాంతిని ఇచ్చినది, చిత్త నిశ్చలత్వాన్ని ఇచ్చినది అని ముఖ్యంగా ఈ నామానికి అర్థం చెప్పుకుంటూ శర్మదాయిని అయిన మహా అని మనం అమ్మవారిని ధ్యానిస్తాం. శాంకరి, మళ్ళీ ఇది కూడా సంతో సంబంధించినటువంటి. శాంకరి అంటే శంకరుని యొక్క భార్య అని సాధారణ అర్థంలో మనం చెప్పుకుంటాం. శంకరుని యొక్క భార్యే కరెక్టే. శం అంటే శాంతికి, సుఖానికి ఉత్పత్తి స్థానం శంభుడైతే ఆ శాంతి సుఖాలని కలుగజేసేవాడు శంకరుడు. తేడా చూడండి. ఇప్పుడు శాంభవి, శం శాంతికి సుఖానికి స్థానమైన వాడు శంభుడు. ఆ శాంతిని, సుఖాన్ని మనకి అందజేసేటువంటి శివుని యొక్క రూపాన్ని శంకరుడు అంటారు. శంకరుడు అంటే శాంతిని, సుఖాన్ని కలిగించేవాడు. అందువల్ల ఆయన యొక్క భార్య శాంకరి అవుతుంది. అంటే ఆమె కూడా శాంతిని, సుఖాన్ని మనకి అందించేటువంటి శ్రీమాత అని మనం చెప్పుకుంటాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి చారిత్రక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమస్కారం.